హాయ్ అండి. గుడ్ ఈవినింగ్ అందరికీ. నేను మేడం దగ్గర 1 ఇయర్ ముందు నుండే మేడంతో మెడిటేషను, రేకి, హీలింగ్ అవి నేర్చుకున్నాను. మెడిటేషన్ అందరం నేర్చుకుంటాము. మెడిటేషన్ ఉపయోగపడుతుంది కాదని కాదు. కాకపోతే మేడం దగ్గర మెడిటేషన్‌తో పాటు రేకి, హీలింగ్ కానివ్వండి, మేడం ఇచ్చే అట్యూన్‌మెంటు ప్రతి మెడిటేషన్‌లోనూ ఏదో ఒక హీలింగ్ ఉంటుంది మేడంతో. కాబట్టి మనం మెడిటేషన్ చేయొచ్చు. కానీ మెడిటేషన్‌తో పాటు హీలింగ్ కూడా ఉంటుంది కాబట్టి ఎక్స్‌ట్రా మనకి పవర్స్ ఉంటాయి. మనల్ని మనం హీల్ చేసుకోవటం కానివ్వండి, మన ద్వారా హీలింగ్ పవర్‌తో వేరే వాళ్ళని హీలింగ్ చేయటానికి కానివ్వండి, మెడిటేషన్ కన్నా కూడా ఈ హీలింగ్, మెడిటేషన్ 2 కలిసేటప్పటికి ఇంకా కొంచెం పవర్‌ఫుల్‌గా ఉంటాయి. కాబట్టి మేడం దగ్గర రేకి హీలింగ్ నేర్చుకుంటే మనల్ని మనం హీల్ చేసుకోవచ్చు. మనతో పాటు మన చుట్టుపక్కల వారికి ఎవరికైనా అవసరమైన వాళ్ళకి హీల్ చేయొచ్చు. అలాగే కాకుండా మనకి యూనివర్స్‌ని కూడా కొన్ని కొన్ని ఉపద్రవాలు వచ్చినప్పుడు మనం ఎంతో కొంత మన వంతుగా సహాయం అంటే ఐ మీన్ వేరే ఏదైనా అందరూ మంచిగా ఉండాలి అనే ఆకాంక్ష మనం బయటికి చెప్తాం యూనివర్స్‌తో. కాబట్టి అలా చేసినందువల్ల ఏంటంటే అందరికీ ఉపయోగంగా ఉంటుంది. ఆ తర్వాత మేడం నేర్పించిన సిద్ధ మెడిటేషన్‌లో ఆ మెడిటేషన్స్‌లో మనం వేరే వాళ్ళని హీల్ చేయమని అడుగుతాం ముందుగా. ఆ తర్వాత మనల్ని హీల్ చేయమని కోరుకుంటాం. కాబట్టి అలా మన వల్ల ఇంకా కొంతమంది హీల్ అయ్యే అవకాశం కూడా ఉంది. వాళ్ళు కూడా మన ద్వారా లబ్ధి పొందుతారు. ఆ తర్వాత మాత్రమే మనము మన హీలింగ్ కోసం ప్రార్థిస్తాము. కాబట్టి మనల్ని మనం హీల్ చేసుకోవచ్చు. వేరే వాళ్ళని హీల్ చేసే అవకాశం ఉంటుంది. వేరే వాళ్ళకి హెల్ప్ చేశామనే మన ద్వారా వేరే వాళ్ళకి హీల్ జరుగుతుంది అనే అభిప్రాయం మనకు ఉంటుంది కాబట్టి, అది ఆ ఫీలింగ్ మనకి చాలా బావుంటుంది. నేను మా హస్బెండ్‌కి కళ్ళు కొంచెం ఇరిటేషనొస్తే రేకి వల్ల ఆ ఇరిటేషన్ తగ్గించుకోగలిగాము రేకి హీలింగ్ వలన. నాకు మోకాళ్ళ నొప్పులు, నీ పెయిన్స్ బాగా ఉన్నాయి ఒకప్పుడు. మరీ ఎక్కువ కాదు గానీ కొంచెం ఉన్నాయి. వాటిని బాగా ఉన్న వాటికి మెడిసిన్స్ వాడుతూ తగ్గించుకోవాల్సుంటుంది. కాకపోతే నేనేంటంటే కొంచెం ఉన్నాయి కాబట్టి మెడిసిన్స్ వాడకుండా కూడా కేవలం ఈ రేకి హీలింగ్‌తో మాత్రం తగ్గించుకోగలిగాను. బాడీ అంతా కూడా మనకి మేడం అట్యూన్‌మెంట్ ఇస్తారు. ఆ తర్వాత హీలింగ్ పవర్ ఉంటుంది కాబట్టి బాడీలో చక్రాస్ అన్నీ కూడా యాక్టివేట్ అయ్యి అలైన్‌మెంట్ వస్తుంది. కాబట్టి రేకి హీలింగ్ నుండి గాని మేడం దగ్గర నేర్చుకున్న ప్రతీదీ కూడా మేము దానివల్ల ఎంతో ఉపయోగపడ్డాం కాబట్టి థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ రేకి ఎనర్జీస్, థ్యాంక్ యూ హైయర్ ఎనర్జీస్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.